అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి సండే అనమాట. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది లాగేంటనేది. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్తుంటామని. ఈరోజు కూడా వెళ్తున్నాం. అక్కడ మేము ఏం చేసినామనేది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను కానీ, అప్‌లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఏమనుకోకండి లేట్ అయింది. నెక్స్ట్ టైమ్ ఇలా లేట్ చేయను. వెంటనే అంటే డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అంటే ఒక లాంగ్ వీడియోకి 2 డేస్ గ్యాప్‌తో అప్‌లోడ్ అయితే చేస్తాను. ఆ గ్యాప్ 2 డేస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక మేమైతే మార్నింగే బయలుదేరాము. ఎండ ఎక్కువగా ఉంటదని. మార్నింగ్ వంట ఏమి చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి తింటాం కదా అని. భద్రాచలం వచ్చాక టిఫిన్ చేద్దాం అన్నట్లయితే ఆగాము. కానీ ఎక్కువ జనాలు ఉన్నారు. అందుకని టైం లేదు మాకు కూడా. ప్రేయర్‌కి వెళ్ళాలి కదా! అలా అనేసి పార్సెల్స్ అయితే తీసుకున్నాము. అక్కడికి వెళ్లి తిందామన్నట్లు. ఇక మేము చేసిన పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు వీడియో స్టార్ట్ చేశాను కానీ, వీడియోస్ అయితే సరిగ్గా తీయలేదు. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక తినేసైతే ప్రేయర్‌కి వచ్చాం. వీడియోలో చూసారు కదండీ స్టార్టింగ్‌లో. ఆ ప్రేయర్ హౌస్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లోనే అనమాట. కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాతకైతే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి చెల్లి కూడా వచ్చింది. ఇక మేమైతే ఒక ఆకుకూర కోసం అయితే మా చేనుకి వెళ్ళాము. అయినా మా పిచ్చి గాని వర్షమే రాలేదు. ఆకుకూర ఎలా ఉంటది అని కూడా ఆలోచించలేదు. అక్కడైతే పాత మొక్కలకి ఉన్న చిగురైతే ఉంది. అది కూడా అక్కడక్కడ. అదైతే కోసుకున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చాం. ఇక కొద్దిసేపు ఉండి మళ్ళీ అమ్మ వాళ్ళ తోటకైతే వెళ్ళాము కూరగాయల కోసం. ఇంకా బాబాయ్ వాళ్ళ మామిడి తోట అంతా కూడా తిరిగాము. అదైతే వీడియో తీయలేదు. మొబైల్ అయితే ఇంటికాడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళాను. మొబైల్ తీసుకుపోలేదు. మనకి చెట్లు ఎక్కడం వచ్చు కదా! మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కూడా ఎక్కాను. కాయలు, పండ్లు అన్నీ కోసుకొని ఇంటికైతే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే కొంచెం అన్నమైతే తినేసాను. ఆ తర్వాత ఈవినింగ్ అవుతుంది ఇక. మళ్ళీ అయితే అమ్మ వాళ్ళ పోడు చేనుకైతే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ పత్తిదంటు ఉంది. అదైతే కాల్చేద్దాం అన్నట్టుగా మా ఆయన, నేను వెళ్ళాము. ఆల్రెడీ నాన్న అయితే అన్నీ కాల్చేశారు. కొన్ని మాత్రమే ఉన్నాయి. అయయితే ఈ విధంగా కాల్చేశాము. ఇక్కడ అయితే గమ్ము చెట్టు కూడా ఉంది. మేము చిన్నప్పుడు ఆ చెట్టు నుండి కారుతున్నటువంటి నీరుని గమ్ము అనేవాళ్ళం. చెట్టు పేరు నాకు అంత ఐడియా లేదు. నేను దాన్ని తీయడానికి ట్రై చేశాను కానీ, అది చాలా గట్టిగా ఉంది. అసలు రాలేదు. ఇదేనండి ఇక అమ్మ వాళ్ళ పొడి చేను. దీంట్లో అయితే పత్తి వేసుకుంటారు. ఈ విధంగా అయితే పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తా ఉంటే, ఈ పండ్లయితే కనిపించాయి. అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి పులావ్ రైస్, చికెన్ కర్రీ చేశాను. ఇంక తినేసైతే పడుకుండిపోయాం. ఇలా అయితే మా సండే గడిచిపోయింది.